కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవడం ఖాయమైపోయింది. రేపో మాపో సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. అయితే డీకే శివకుమార్ సీఎం అయిన వెంటనే ఆయన రికార్డ్ బ్రేక్ చేయబోతున్నారు. దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా కీర్తి గడించబోతున్నారు. ఇప్పటి వరకు ఏపీ సీఎం చంద్రబాబు భారతదేశంలోనే అత్యంత రిచెస్ట్ సీఎంగా కొనసాగుతున్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నేషనల్ ఎలక్షన్ వాచ్ రిపోర్ట్ల ప్రకారం చంద్రబాబుకు 931 కోట్ల ఆస్తులున్నాయి. డీకే శివకుమార్ కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే చంద్రబాబు సెకండ్ రిచెస్ట్ సీఎంగా మారిపోనున్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక ప్రకారం డీకే శివకుమార్ ఆస్తుల నికర విలువ 1413 కోట్లుగా ఉందని అంచనా వేశారు. ఈ లెక్కల ప్రకారం చంద్రబాబు కంటే డీకే శివకుమార్ కు 500 కోట్ల ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి. ఇక తమిళనాడు సీఎం విజయ్ ఆస్తులు 603 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లుగా ఎన్నికల అఫిడవిట్లో చూపించారు. మొన్ననే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ సంపన్న సీఎం జాబితాలో సెకండ్ ప్లేస్లోకి దూసుకొచ్చారు. ఆ సెకండ్ ప్లేస్ నెల రోజులకి మించి కూడా లేదు. డీకే శివకుమార్ సీఎం అయితే విజయ్ థర్డ్ ప్లేస్లోకి వెళ్లడం ఖాయం. మరోవైపు దేశంలోని అత్యంత ధనవంతులైన 20 మంది ఎమ్మెల్యేల లిస్టు చూస్తే అందులో 12 మంది పేర్లు కర్ణాటక ఎమ్మెల్యేల పేర్లే కనిపిస్తాయి. కర్ణాటక ఎమ్మెల్యేల్లో 14% మంది 100 కోట్ల రూపాయలకు పైగా నికర ఆస్తులు కలిగి ఉన్నవారే. అంటే వారు బిలియనీర్లు అని ఏడీఆర్ నివేదిక చెబుతోంది. మరో ట్విస్ట్ ఏంటంటే దేశంలోని అత్యంత ధనిక ఎమ్మెల్యేల లిస్టులో మొదటి ముగ్గురు కర్ణాటకకు చెందినవారే. డీకే శివకుమార్ తర్వాత కేహెచ్ పుట్టస్వామి, ఆయన నికర ఆస్తుల విలువ 1267 కోట్లు. మూడో స్థానంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన యువ ఎమ్మెల్యే ప్రియాకృష్ణ పేరుంది. తన ఆస్తులు 1156 కోట్లు. దేశంలోని 4,000 మంది ఎమ్మెల్యేల సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఇక దేశంలోని అత్యంత పేద ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకుంటే పశ్చిమ బెంగాల్కు చెందిన నిర్మల్ కుమార్ ధారా పేరు వినిపిస్తుంది. అతనికి కేవలం 1700 మూలధనం ఉంది, అప్పు లేదు. ఇక కర్ణాటకలో అత్యంత పేద ఎమ్మెల్యేగా భాగీరథి మురుళ్యా పేరు వినిపిస్తుంది. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే దగ్గర నికర విలువ 28 లక్షలు, అప్పు 2 లక్షలుగా చూపించారు.